చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇది ఫస్ట్ సారా లేకపోతే గతంలో ఇంత ముందుకు చేసిరా? ఇదే ఫస్ట్ సార్, ఇదే ఫస్ట్. ఓకే. గతంలో వేరే మా చిన్నాయన అనేది మా సంవత్సరం సొసైటీ ఏర్పడి దాదాపు 38 సంవత్సరాల పైచిలుకు అవుతున్నది. వేరే మా దాదాపు ఒక 40 కుటుంబాల దాకా ఉంటాయి మా పద్మశాలి కుటుంబాలు. గత 84లో 86లో దీన్ని ప్రస్తుతం తయారు చేసినాము సొసైటీ. గిట్టుబాటు అవుతుంటుంది. ఓ సేర్ దగ్గర తెచ్చిన మెటీరియల్ తెచ్చి చేసిన అంతే గిట్టుబాటు అవుతుంటుంది. కాబట్టి మాకు దగ్గర పెట్టుబడి లేక ఇప్పుడు ఒక మొగ్గ నడవాలంటే ఒక దాదాపు రన్నింగ్ నడవాలంటే మించు ఎంత లేదైనా 80,000 నుంచి ₹1,00,000 కావాలి. ఇప్పుడు సార్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ₹1 కోట్ల ఫండ్ వస్తుంది. సో అంటే ఆ ఫండ్ నాయకుల వరకే మింగుతున్నారు, చేనేత కుటుంబానికి ఆ ఫండ్ అందట్లేదనే ఒక అపోహ అవుతుంది. ఇప్పుడు నిజమా సార్? అది సాధ్యమైనంత వరకు అయితే కొంచెం వరకు నిజమే. కాకపోతే పెద్ద సొసైటీలు, పెద్ద ఊరు గ్రామస్తులు అటువంటి ఊర్లో పద్మశాలి కులాస్తులు ఎక్కువ ఉన్న దగ్గర వాళ్ళ సొసైటీలు వాళ్ళ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కొంచెం నాయకులను పట్టుకుని కొంత వస్తూ మీరు ఒకసారి ప్రభుత్వానికి మేము తెలియజేస్తాకే తప్ప మాకు కూడా చేనేత భరోసా, ఈ రైతు బంధు అని ఎట్టేస్తారు. చేనేత బంధు, చేనేత బీమా అంటే ఆల్రెడీ బీమా అయితే ఇప్పుడైతే ప్రకటించింది. దాన్ని కూడా ఇప్పుడు 5 లక్షలకు ఉన్నదాన్ని 10 లక్షలు చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సార్ మరి ఏపూర్ గ్రామంలో ఎందుకు సార్ ఎన్నికలు లేవు? ఎప్పుడు ఏకగ్రీవం కావడానికి కారణం ఏంటి? అంటే ఒకే కుటుంబం నుంచి నాయకత్వం ఉండాలనా లేకపోతే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దా? ఎలక్షన్ అనేది ఇంతవరకు మేమే పెట్టుకోలేదు. ఎవరికి మేమే ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళే తినాలి. ఆల్రెడీ అన్ని వర్గాలకు మా దగ్గర ఉన్న అన్ని కుటుంబాలకు సొసైటీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చేనేత సహకార సంఘం ఎన్నికలు ఊపందుకున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు దాఖలు చేశారు. కొన్ని చోట్ల ఏకగ్రీవంగా చైర్మన్లు ఎన్నుకున్న పరిస్థితి. ప్రస్తుతం నకరికల్లు నియోజకవర్గంలోని చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ చేనేత సహకార సిల్కు సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి తాటి రవీందర్ సార్తో మనం ఉన్నాం ప్రస్తుతం. వారిని అడిగి తెలుసుకుందాం చేనేత సహకార సమస్యలు ఎటువంటివి, ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో వారికి జరుగుతున్నటువంటి సహకారం, ప్రభుత్వం నుంచి వచ్చే సహకారం కావచ్చు, వారికి రావాల్సినటువంటి ఇంకా లభించినటువంటి ఏమేమి ఉన్నాయని కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, కంగ్రాచులేషన్స్ మీకు ముందుగా. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి సార్, గత 50 సంవత్సరాలుగా మీరు ఈ వృత్తిలో రాణిస్తూ ఉన్నారు చేనేత కుటుంబం నుంచి. సో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? ఇది చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇది ఫస్ట్ సారా లేకపోతే గతంలో ఇంత ముందుకు చేసిరా? ఇదే ఫస్ట్ సార్, ఇదే ఫస్ట్. ఓకే. గతంలో వేరే మా చిన్నాయన అనేది మా సంవత్సరం సొసైటీ ఏర్పడి దాదాపు 38 సంవత్సరాల పైచిలుకు అవుతున్నది. 30 సంవత్సరాలు ఏకదాటిగా మా బాబాయే ఇక్కడ. ఇదంతా మేము ఒకే కుటుంబ సభ్యుల లెక్క ఉన్నాం. వేరే మా దాదాపు ఒక 40 కుటుంబాల దాకా ఉంటాయి మా పద్మశాలి కుటుంబాలు. గత 84లో 86లో దీన్ని ప్రస్తుతం తయారు చేసినాము సొసైటీని. 88లో రిజిస్టర్ అయింది. దాదాపు 38 సంవత్సరాల పాటు మా బాబాయే ఆయన ఏకగ్రీవంగా మా దగ్గర ఇంతవరకు ఏకగ్రీవం తప్ప ఎప్పుడు పోటీకి ఎలక్షన్స్ అయితే కాలేదు. ఈసారి కూడా ఎలక్షన్స్ అవుతాయని అనుకున్నాము. కాకపోతే మేము ఒకే కుటుంబం సంబంధించినాం కాబట్టి ఈ ఓలుకోలుకు మనం ఎందుకు, ఓలుకోలుకు మనమే చదువుకొని ఇప్పుడు ఏకగ్రీవం చేసుకున్నాం. ఏకగ్రీవం చేస్తే మన సొసైటీ కూడా కొంచెం గుర్తింపుగా మంచి పేరు ఉంటుంది. ఎలక్షన్ వస్తే ఏదో అవినీతి పరులు లెక్క మన సంఘం సొసైటీకి చెడ్డ పేరు వస్తుంది. అలాంటిది ఏం రాకుండా మనకు వచ్చే నిధులు అంతంత మా నిధులు కూడా లేవు దాదాపు ఆ సొసైటీకి. ఇప్పటి వరకు అయితే గతంలో కొన్ని వస్తే కొంత సొసైటీ బాగానే ఉత్పత్తి చేయించి నడిపించినాం. ఇప్పుడు కొద్ది సంవత్సరాలు వస్తుంది ఎలక్షన్స్ లేవు. దాదాపు ఒక 12-10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చి కానీ ఇంతవరకు ఎలక్షన్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన అప్పటి నుంచి ఇప్పుడు మాకు ఎలాంటి నిధులు కానీ ఎలాంటి అభివృద్ధి కానీ
సొసైటీ కొనుగోలు కూడా అంతంత మాత్రానే ఇంకా కూడా కార్మికులు కొంచెం దీనాస్థితిలో కొంచెం కొనసాగుతుంది. ఉత్పత్తి కూడా మామూలుగానే అయినా కానీ దాని కొనుగోలు ప్రభుత్వం ఇంతవరకు అయితే కొనుగోలు సో చేయకుండా. ఎట్లా సాగుతుంది సార్ మీ చేనేత వృత్తి కావచ్చు? అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు చేనేతకు మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఎట్లా ఉంది? ఏదైతే మనకు రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి వచ్చినాయో అప్పటి నుంచి క్రమక్రమంగా చేనేత కళాకారుల పని తగ్గిపోతుంది. సో ఎట్లా సార్ మీ జీవితంలో ఇటువంటి బాధలు మా రావడం వల్ల మీకు జీవితంలో ఎటువంటి చాలా ఇబ్బంది? ఒడిదొడుగులతోటే మా కార్మికులు కానీ మేము కానీ ఇంతవరకు మేము ఒడిదొడుగులతోటే చాలా దీనస్థితిలోనే బతుకుతున్నాం. మాకు ఎలాంటి ప్రైవేటు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ ప్రైవేట్ సంబంధించిన బిజినెస్లు కానీ మాకు ఏమైనా కులవృత్తితోటి ఆధారపడి మాకు వచ్చే జీతం కూడా మా భార్య ఆమె పడితే నేను మగ్గాను. ఇద్దరం కష్టపడితే పొద్దున్న కష్టపడితే 400 నుంచి 500 రూపాయలు పడతాయి. అంతకంటే ఎక్కువ ఒక నెల రోజులు పని చేస్తాయి. అంతకంటే ఎక్కువ ఏ కార్మికుని కూడా చేయలేడు. ఒకవేళ చేద్దామనుకున్నా చేయలేడు. అది అంతకంటే ఎక్కువ కాదు. కాకపోతే ప్రభుత్వం మాకు దీని మీద ఏమన్నా కొంచెం ఇంకా దీని ఉత్పత్తి పెంచి ఏమన్నా డెవలప్ చేసి కొనుగోలు చేసి ఉత్పత్తి ఏమన్నా పెంచితే తప్ప భవిష్యత్తు మార్గదర్శకం ఉంటుంది తప్ప ఇదే మీకు ప్రభుత్వం చాలామంది చేనేత కళాకారులకు చేనేత సొసైటీలు మీకు గవర్నమెంట్ సాగా ఉంది. సో చాలా వరకు పెద్ద పెద్ద మిషన్లను కూడా మీకు లోన్ రూపంలో కూడా అందించడం జరిగింది. చాలా మందికి గ్రామాలలో సంఘాలను గుర్తించి వారి ప్రత్యేక లోన్ కూడా ఇచ్చారు. సో ఎందుకు ఆ అవకాశం లేదా ఏ పూర్వ గ్రామ ప్రజలకు? ఇప్పటి వరకు అయితే మేము అటువంటి రైతాంగం కరెంటుకు సంబంధించిన ఉత్పత్తి మా సొసైటీకి అయితే ఇంతవరకు ఎలాంటి బెనిఫిట్ అయితే రాలేదు. కాకపోతే అక్కడక్కడ కొన్ని పెద్ద సొసైటీలు పెద్ద పబ్లిక్ ఉన్న ఊళ్ళకు మన మొగ్గాలు చేతివృత్తికి సంబంధించిన ఇచ్చిరని తెలుస్తుంది. మాది కూడా వివర్స్ ఇప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి రావడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు అయితే మాకైతే ఎలాంటి బెనిఫిట్ రాదు. కాకపోతే ఏదైనా క్యాష్ అది వస్తే సంఘాన్ని రాపియటం మేనేజర్కి దానికి వాళ్ళకు జీతాలు వేయటం తప్ప ఇంతవరకు అయితే మాకు ఎలాంటి ప్రభుత్వం నుంచి అయితే మాకు ఎలాంటి మా సంఘానికి కానీ మాకు కానీ ఏమి ఇచ్చినా వ్యక్తిగతంగా లోన్ తీసుకొని బ్యాంక్ లోన్ తీసుకొని ఉత్పత్తి చేసి మళ్ళీ మా సొసైటీ కన్నా లేకపోతే ప్రైవేట్ సంస్థకు విక్రయించవలసిందే తప్ప మా సొసైటీ కొనుగోలు చేసే కొనుగోలు చేసి ఒకవేళ చేసినా అప్పుడు బిల్లులు వచ్చేసరికి 6 నెలలు పడుతుంది. అంతవరకు మాకు మీకు కూడా ఇప్పుడు సేట్ల కాలం వచ్చింది. మీకు కూడా చేనేత కళాకారులు చాలామంది ఒక సేట్ అనే వ్యక్తి మీ అందరికీ తనే మగ్గాలు ఇప్పించి కూలీలు మార్చే ప్రయత్నం జరిగింది. సో ఏంటి అంటే మీరు ఒక సీనియర్ మోస్ట్గా ఉన్నారు, సొంతంగా ఒక మిషన్ కొనుక్కునే పరిస్థితిలో ఒక అతని కింద మళ్ళీ కూలీ చేసుకుంటూ బతికితే మీకు ఎట్లా వెళ్తుంది సార్? ఇక మేమంటే ఇప్పుడు మేము సొంతం సేట్లు ఉంటారు, వాళ్ళ దగ్గర పోవాలి. మార్కెట్ సరిగ్గా ఉండదు. వాళ్ళకి మేము నేసిన వస్త్రాలకు ఈ కూలికి నేసిన అంతే గిట్టుబాటు అవుతుంటుంది. ఓ సేట్ దగ్గర తెచ్చిన మెటీరియల్ తెచ్చి చేసిన అంతే గిట్టుబాటు అవుతుంటుంది. కాబట్టి మాకు దగ్గర పెట్టుబడి లేక ఇప్పుడు ఒక మొగ్గ నడవాలంటే ఒక దాదాపు రన్నింగ్ నడవాలంటే మించు ఎంత లేదైనా 80,000 నుంచి 1,00,000 రూపాయలు కావాలి. ఇప్పుడు సరుకు ఇక్కడ ఉందనుకో, ఒక మెటీరియల్ తేవాలంటే 8 చీరల పొడుగు వస్తుంది. 8 చీరలకు ఎంత లేదన్నా మెటీరియల్ దాని ఖర్చు ఎంత వస్తుందంటే 40,000 నుంచి 50,000 మజూరు కూలి అనుకో, మేము మా వృత్తిరీత్యా కూలి అనుకో, దానికి పడే ఖర్చులు అనుకో, మెటీరియల్ ఖర్చు అనుకో, మళ్ళీ మేము మొగ్గ మీద చీరలన్నీ వాళ్ళకు ఉత్పత్తి చేసినాకనే మాకు ఆ డబ్బులు రావటం. మళ్ళీ రావాలంటే మళ్ళీ మేము ముందే స్టాక్ మళ్ళీ తెచ్చి ఒక వారం రోజుల ముందే తెచ్చి పెట్టుకోవాలి. అట్టయితేనే రన్నింగ్ అవుతుంది. ఇవే డబ్బులు రావాలి, ఇవే చేయాలనుకుంటే మాత్రం మళ్ళీ ఓ 10 రోజులు, వారం రోజులు, 10 రోజులు మేము వెయిటింగ్లో ఉంటే మాకు జీవనాధారి చాలా కష్టం. మేము మొగ్గ మీద బతాం కాబట్టి మాకు జీవనాధార ఉత్పత్తి చాలా కష్టం. అందుకనే మేము ఈ కూలికి ఇప్పటివరకు అయితే గతంలో కూడా కొన్ని రోజులు సొంతం నడిపించినాం. అప్పుడు ప్రభుత్వాలు టీఏలు వాళ్ళు వచ్చినప్పుడు గవర్నమెంట్ సొసైటీ సంఘాలు చేసినప్పుడు కూడా మేము సొంతం ఉత్పత్తి చేసినాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి ఆదుకోకపోవటం, తెలంగాణ ప్రభుత్వం వచ్చింది బాగుపడతాయి అనుకున్న ఉద్దేశంలో మాకు ఎలాంటి పద్మశాలీలకు కానీ మా వీవర్స్ సొసైటీ కానీ వీవర్స్కు వ్యక్తిగతంగా కూడా మాకు ఎలాంటి ఇప్పటివరకు అయితే. సో అంటే ఎందుకు సార్ అంటే నేను చాలా సొసైటీలో చూశాను. చాలా బిల్డింగ్ అయితే పెద్ద పెద్ద చేనేత సంఘాలు అవుతున్నాయి. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఒక 1 కోట్ల రూపాయలు ఫండ్ వస్తుంది. సో అంటే ఆ ఫండు నాయకుల వరకే మింగుతున్నారు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కళాకారునికి, చేనేత కుటుంబానికి ఆ ఫండు అందట్లేదనే ఒక అపోహ అవుతుంది. ఇప్పుడు నిజమా సార్? అది సాధ్యమైనంత వరకు అయితే కొంచెం వరకు నిజమే. కాకపోతే పెద్ద పెద్ద సొసైటీలు, పెద్ద పెద్ద
ఊరు గ్రామస్తులు అటువంటి ఊర్లో పద్మశాలి కులస్తులు ఎక్కువ ఉన్న దగ్గర వాళ్ళ సొసైటీలు వాళ్ళ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కొంచెం నాయకులను పట్టుకుని కొంత వాళ్ళ సొసైటీని డెవలప్ చేసుకోవటానికి వచ్చిన ఫండ్స్ ఏదైనా ఉంటే వాళ్ళు డెవలప్ అవుతుంది తప్ప మాలాంటి పల్లెటూరు మాది మొత్తం పల్లెటూరు ఇక్కడ రావాలంటే ఏ ఉత్పత్తి రాదు. మేమే పోచంపల్లికో హైదరాబాద్కో పోయి ఈ చేసిన ఉత్పత్తిని పోచంపల్లికి అయినా పోయి హైదరాబాద్ కన్నా పోయి అమ్ముకోవచ్చు. మీది పల్లెటూరు అని మీరు అంటారు సార్. అసలు చేనేతలు ఉండేదే పల్లెటూరులో, పట్టణాలలో ఇవి ఉండే పరిస్థితి లేదు. చాలా ఊర్లలో చేనేత సంఘాలకి కోట్ల రూపాయలు ఫండింగ్ ఉంది. ఆ ఫండింగు కింది స్థాయిలో ఉన్న వీవర్కి అందట్లేదు. నాయకులే తిని ఏ వీవర్ కూడా ఆ ఫండ్ ద్వారా లాభపడ్డ దాఖలాలు లేవని చాలామంది వీవర్లు ఇప్పటికే మీ అధికారులకు కూడా కంప్లైంట్ చేసింది. సో ఏంది నిజంగా సార్, ఎందుకు అందట్లేదంటే మీరు కూడా నాయకత్వంలో ఉన్నారు. సో ఇట్లా ఇది నిజమే? మాకైతే మా సొసైటీకి అయితే ఇంతవరకు అయితే ఎలాంటి నాయకులు దీని వివర్స్ను అడ్డం పెట్టుకొని మా నాయకులు మమ్మల్ని కార్మికులను అయితే ఇంతవరకు మా సొసైటీ ద్వారా అయితే ఏ నాయకులు డెవలప్ అయితే కాలేదు. ఏ నాయకుడు దీన్ని ఇక్కడి కార్మికులను ఇబ్బంది పెట్టి వాళ్ళ సొంతం నిధులకైతే వాడుకున్నది అయితే పెద్దగా ఏం లేదు. అయితే వచ్చిన నిధులని కొంచెం వాళ్ళు లెక్కలు రాయటానికి ఇప్పుడు ఆడిట్ చేయడానికి వీటికే కొంచెం ఏమైనా గవర్నమెంట్ కొద్దిపాటి నిధులు ఇస్తే వీటికే సమకూర్చుకోవటం చెప్పిన అది కార్మికుల దాకా ఈ మధ్యన అది వరకు వచ్చింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అప్పుడు గతంలో కొంచెం ఉత్పత్తి చేస్తే కొన్ని రోజులు మేము ఉత్పత్తి చేసి అప్పుడు ఉన్న జీవధారణ కొంచెం చేసిన ఈ మధ్య కాలంలో మాత్రం మాకు ఎలాంటి ఇంతవరకు అయితే కాలేదు. మీకు చేనేత కళాకారులకు ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, మీకు థ్రిఫ్ట్ ఫండ్ అని ఇంకో రకమైన ఫండ్ అని కూడా గవర్నమెంట్ కొన్ని విధాలుగా అవి మీకు జారీ చేసింది. సో ఇవి అందుతున్నాయా సార్ అందరికీ? ఇప్పుడు మాత్రం ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మాకు థ్రిఫ్ట్ ఫండ్ మీద జియో ట్యాగ్ అని ఒక మొగ్గానికి భార్య భర్తలు జియో ట్యాగ్కు ఒక 2 మొగ్గం నేసేట ఆయన 1200, ఇప్పుడు ఆమె కండబట్ట వేసిన ఆమె 800, మేము 2000 జమ చేస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే మాకు ఒక 4000 జమ చేసి ప్రతి నెల 6000 రూపాయలు అయితే ఒక విడత అయితే 2 విడతలు వచ్చినాయి. ఇప్పుడు 3 విడత రన్నింగ్ అవుతున్నాయి. అప్పటి వరకు అయితే కొంచెం ప్రభుత్వం అయితే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గదొక్కటి మాత్రం కొంచెం కార్మికులు కొంచెం ఆదరణ అయితే చేసి. సో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సార్. సో మీరు గత ప్రభుత్వం గురించి చెప్తున్నారు, ప్రస్తుత ప్రభుత్వం గురించి చెప్తున్నారు. ఇక ఏ ప్రభుత్వమే మా పద్మశాలి గురించి మాత్రం ఏ ప్రభుత్వమైనా అంతగా పెద్దగా పట్టించుకున్నట్టయితే మాకు మా వృత్తిని అయితే ఇప్పుడు రైతన్న నేత అనేది ఒకటి, బట్ట పొట్ట అనేది ఒకటి వెనకటి మన తాతల కానించి కూడా ఉన్నది. పొట్ట తర్వాత బట్ట తర్వాతనే పొట్ట ఒక ఉపాసమైన నీట్గా ఉండాలంటే బయటికి పోవాలంటే బట్ట అవసరం. పూట అన్నాన్ని కడుపు లేకపోయినా ఊకుంటే కానీ ఈ బట్ట లేకుండా బయటికి మనం వెళ్ళలేము. కాకపోతే బట్టనే చేయడం అలాంటి నేను వాళ్ళని విమర్శించినట్టు కాదు, రైతులు నేను విమర్శించాను. వాళ్ళు రైతులు చేస్తేనే మనం ఈరోజు ఈ రకంగా ఉన్నాం. నేను వాళ్ళ విమర్శన కాదు. రైతు ఉండాలి మనిషికి. చేనేత కళాకారులు రైతులకు ఎలాంటి అయితే మీకు ఇప్పుడు ఇది వస్తుంది కదా రైతు భరోసా అది ఇవన్నీ వస్తున్నాయి. మాకు కూడా ఇప్పుడు రైతులకు ఎట్ట ధాన్యం పంట పండితే ధాన్యం కొనుగోలు ఎట్టయితే సబ్సిడీ మీద కొని రైతులని నెల రోజులకో నెల 15 రోజులకో డబ్బులు వేస్తున్నాం. మా చేనేత వృత్తి సరుకులు కూడా గవర్నమెంట్ కొని మాకు నెల రోజులకో నెల 15 రోజులు వస్తే మేము కూడా సొంతం డబ్బులు పెట్టి ఉత్పత్తి చేసి చేయగలుగుతాం. అలాంటిది వచ్చినప్పుడు మేము కూడా గవర్నమెంట్ సహకరిస్తాం, గవర్నమెంట్ కూడా మాకు సహకరిస్తే ఆ ఉత్పత్తిని మేము చేయగలుగుతాం. ఓకే, అంటే ఇప్పుడు చేనేత కళాకారులు ఇప్పుడు ఏం కోరుకుంటారు సార్ ప్రభుత్వం నుంచి? మీరు ప్రభుత్వం నుంచి సార్ మేము ఒకటే, మాకు ఈ జియో ట్యాగ్ది కంపల్సరీ యాడ్ చేయాలి. కాకపోతే మాకు ఈ రైతు భరోసా అనేది కంపల్సరీ రైతుకైతే ఎట్ట భరోసా ఇస్తారో చేనేత భరోసా ఇవ్వాలంటే చేనేత భరోసా టీటీ ఇవ్వాలి. ఎంత సార్, ఎంత మార్క్ ఏం చెప్తారు? ఎంత భరోసా అంటే ఎంత కావాలంటారు? ఒక 10,000, 5,000, 6,000, 4,000 ఏ విధంగా? అంటే రైతులకు ఎకరానికి ఇప్పుడు 6,000 12,000 ఇస్తారు కదా. కనీసం మాకు మినిమం ఒక 6,000 వరకు ఇచ్చేస్తే మా జీవనం కొంచెం మేము ఎక్కువ ప్రభుత్వాన్ని ఏదో దోచుకొని తినాలని మాకు ఎలాంటి దురుద్దేశం లేదు. న్యాయపరంగా నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని మాత్రం మాకు ఒక నెలకు అంటే ఇప్పుడు 6 నెలలకో ఏదో రైతు భరోసా ఉంది కదా, వాళ్ళ లెక్క మాకు కూడా 6 నెలలకి ఇంత అని రైతు భరోసా మాకు 6 నెలలకు 12,000 ఇస్తే మేము కూడా ఉత్పత్తి కొంచెం మా తీవ్రాధార మీద. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ మేము నేసిన ఉత్పత్తిని కొనుగోలు చేసి సబ్సిడీ మీద రైతులకైతే ఎట్టి పరిస్థితుల్లో రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తారో ఈ చేనేత ఉత్పత్తి అయిన వస్త్రాన్ని కూడా
గవర్నమెంట్ కొనుగోలు చేస్తే మాకు కొంత జీవనాధారం, మా పిల్లలకు మేము కూడా కొంచెం 2 పూటలు తిని పెట్టేంత ఆధారం దొరుకుతుందని మేము అనుకుంటున్నాం సార్. సిరిసిల్ల పోచపల్లి చేనేత కళాకారులకు గత ప్రభుత్వం అనేక విధాల చేనేత కళను ప్రోత్సహించే విధంగా బతుకమ్మ చీరలని ఇంకా ప్రతి ఒక్క విఐపి గిట్ట చేనేత వస్తువులు ధరించాలని ఒక పిలుపునిచ్చారు. అది సక్సెస్ అయినట్టేనా సార్? ఎంత అంటే అంత పెద్ద సక్సెస్ అయినట్టయితే నేను చూడండి, పోచంపల్లి సిరిసిల్లలో సిరిసిల్ల వల్ల కొన్ని బతుకమ్మ చీరలు వాళ్ళు, ఎందుకంటే మేము నేర్చేదేమో చేనేత వృత్తి, అంటే మా చేతి వృత్తి. సిరిసిల్లదేమో వాళ్ళది వాళ్ళది హ్యాండ్లూమ్ కిందకే వస్తుంది, కానీ పవర్ లూమ్ కింద మాదేమో చేనేత, అదేమో పవర్ లూమ్. పవర్ లూమ్కు చేనేతకు చాలా డిఫరెన్స్. ఆ పవర్ లూమ్ మీద ఇదే చేతి మీద ఈ వస్తువు తయారు చేయడానికి మేము తయారు చేయడానికి మినిమం ఎంత లేదన్నా కానీ 8,000 నుంచి ఒక 10,000 రూపాయలకు ఒక చీర రేటు వస్తుంది. అదే సాంచల్ మీద తయారు చేస్తే ఆ చీరని 2,000 కొనవచ్చు, 1,000 రూపాయలకు కూడా కొనవచ్చు. స్పీడప్ అయిపోతుంది. ఇప్పుడు మేము నేస్తే కనీసం ఒక చీర నేస్తే మాకు 4 రోజులు పడుతుంది. ఓకే. అదే సాంచల్ మీద రోజుకు 4 చీరలు నేయచ్చు. ఏది కరెంటు ఉత్పత్తి మంచిగా జరిగితే మాత్రం రోజుకు 3 చీరలు 4 చీరలు నేయచ్చు. అంటే దాని మాకు ఎంత డిఫరెన్స్ వస్తుందో మీరు ఒకసారి ప్రభుత్వానికి మేము తెలియజేస్తాకే తప్ప మాకు కూడా చేనేత భరోసా, ఈ రైతు బంధు అని ఎట్టేస్తారు. చేనేత బంధు, చేనేత బీమా అంటే ఆల్రెడీ బీమా అయితే ఇప్పుడైతే ప్రకటించింది. దాన్ని కూడా ఇప్పుడు 5 లక్షలకు ఉన్నదాన్ని 10 లక్షలు చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సార్ మరి ఏపూర్ గ్రామంలో ఎందుకు సార్ ఎన్నికలు లేవు? ఎప్పుడు ఏకగ్రీవం కావడానికి కారణం ఏంటి? అంటే ఒకే కుటుంబం నుంచి నాయకత్వం ఉండాలనా, లేకపోతే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని? ఏం లేదు సార్, అందరికీ అవకాశం, అంటే ఒకే కుటుంబం అందరికీ అవకాశం ఇచ్చుకుంటూనే వస్తున్నాం తప్ప మేము ఎలక్షన్ అనేది ఇంతవరకు మేమే పెట్టుకోలేదు. ఎవరికి మేమే ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళే తినాలి. ఆల్రెడీ అన్ని వర్గాలకు, మా దగ్గర ఉన్న అన్ని కుటుంబాలకు సొసైటీలో ఉన్న బాడీని సెలెక్షన్ చేసి నిలబెట్టుకుంటున్నాం. ఇప్పుడు చాలా సొసైటీలలో చూస్తే రాజకీయ రణరంగం పుంజుకుంది. రేపు చాలా చోట్ల పోలింగ్ ఉంది. బడాబాబులు రాజకీయ నాయకులు రంగంలో దిగినట్టు పరిస్థితి. ఈ చేనేత ఎన్నికలు కూడా ఒక ఉత్కంఠ రేపుతున్నాయి సరే. ఎందుకు ఇట్లా చేనేత ఎన్నికల మీద ఇంత ఆకర్షణ? నాకు తెలిసినంతవరకు అంత అవసరం లేదు సార్. ఉత్పత్తి ఇప్పుడు అంత ఎన్నికలకు పోవాలి సరే, ఎవరైనా నేను అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఇంత ఖర్చుతో కూడుకోవాల్సిన అవసరం అయితే చేనేతకు ఇంతకంటే అవసరం లేదు. కాకపోతే కొంతమంది పెత్తనం ఉండాలనే ఉద్దేశమే తప్ప వేరే అలా ఏదో వస్తుంది ఏదో సంపాదించుకోవాలనే వృత్తి అయితే కాదు. చాలా చోట్ల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కొట్లాడుతున్న పరిస్థితి. మా అభ్యర్థి గెలవాలని ఒక వింగ్ను తయారు చేసుకుంటారు, వాళ్ళే స్వయంగా మాట్లాడే పరిస్థితి వివరిస్తుంటే. సో ఎట్లా సార్? అదంటే వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఉన్న అనుసంధానం బట్టి, ఆ ఊరు పెద్ద ఊర్లో ఉన్నబట్టి జనాభా ఇప్పుడు మేమున్నాం. ఇప్పుడు మా దగ్గర సొసైటీ ఉంది. సొసైటీ నుంచి 80 నుంచి 100 ఓట్లు ఉంటాయి. అదే ఇప్పుడు గట్టుపల్ల, పోచంపల్లి ఉందనుకో, దాదాపు 1000 నుంచి 1500 ఓట్స్ ఉంటాయి. సిరిపురం, ఎల్లంకి అసలు పెద్ద పెద్ద ఊర్లు ఉన్నాయి కాబట్టి అలా వాళ్ళకు ఉంటుంది. ఇక దాని మీద నాయకులకి, నాయకులు అంటే అందరూ నాయకులు అటు. నేను ఏ పార్టీని విమర్శిస్తలే, నేను అగౌరవపరిచినట్టే మాట్లాడుతున్నాను. కాకపోతే వీళ్ళు మా తరఫున ఉంటే మాకేమన్నా బెనిఫిట్ వస్తుందో ఆ నాయకులు అనుకోవచ్చు. దాంట్లో నేనైతే ఏమన్నా. చేనేత ఎన్నికలు కూడా ఉత్కంఠ రేపుతాయని ఈసారి చూస్తే అర్థమవుతుంది. సో లాస్ట్గా సార్, మీకు ఈ అవకాశం వచ్చింది, మీరు మీ ఏపూర్ గ్రామ సొసైటీకి ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నారు? స్థానికంగా మీ ఎమ్మెల్యే సహకారం ఏ విధంగా కోరబోతున్నారు? ఇప్పటికీ మీరు ఎమ్మెల్యే కూడా కలిశారు. సో ఏమైనా హామీ ఇచ్చారా? మీరేమైనా మీ సొసైటీకి ఆహ్వానించారా? మా సొసైటీ నన్ను గౌరవంగా ఆహ్వానించారు. నేను కూడా మా సొసైటీకి ఇప్పటిదాకా బిల్డింగు అనేది ఏం లేదు. ఇప్పటిదాకా ఒక పాత బిల్డింగు, ఒక డొనేషన్ మా కుల వృత్తి అతనే, అంటే మాజీ అధ్యక్షుడు పనిచేసిన ఆయన ఇల్లుని మాకు డొనేటింగ్గా సొసైటీకి డొనేట్ చేసి రిజిస్టర్ చేసిండు. అది పాతది అయిపోయిన ఒక 2 సంవత్సరాలు, గత సంవత్సరాల కింద మొత్తం సిద్ధిలో అయితే కూలగొట్టి చేసినాం. కాకపోతే ఆ భవనాన్ని నేను ఎమ్మెల్యే ద్వారా కానీ, ఎంపీ ద్వారా కానీ, మంత్రి ద్వారా కానీ నా వరకు నా శాయశక్తులు కృషి చేసి ఆ భవనాన్ని నిర్మిస్తానన్నమాట మా కార్మికులకు నేను హామీ మాత్రం ఇచ్చిన. అది భగవంతుడు మరి నెరవేరలేదని మాత్రం తెలియదు, కానీ మొత్తం నేనైతే నా ఆయంలో అదొకటి చేసి పెట్టాలనేది నా సంకల్పం. సో మీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండబోతుంది? ఎమ్మెల్యే వచ్చే సందర్భం ఉంటే ఏమైనా ఫస్ట్ రోజే ఏమైనా డిమాండ్ పెట్టబోతురా? మీకు సహకరించిన సభ్యులకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్తారు సార్? నాకు సహకరించిన సభ్యులకు నేను ఈ సంఘం తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఒకవేళ మా ఎమ్మెల్యేలకు మేము రేపు ఆదివారం నాడు మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. మా సభ్యులు, మాకున్న మా కమిటీ బాడీ వాళ్ళం
ఆ? అయితే ఎమ్మెల్యే రావాలని కోరుకుంటున్నాం కానీ ఎమ్మెల్యే గారు వస్తే మాత్రం వాళ్ళ ముంగల మాకు సంఘ భవన డిమాండ్ మాత్రం కంపల్సరీ పెట్టాలనేది నా నా అభిప్రాయంగా నేను మా సంఘం తరపున మా సంఘ సభ్యులు మేము ఒక డిమాండ్ అనేది భవనం మాకు నిర్మాణాన్ని ఉండటకు ఒక నీడ ఉండాలనే ఉద్దేశంతో అది మాత్రం డిమాండ్ చేస్తాం సార్. అది మాత్రం నిజం. రైట్. సో గ్రామ సర్పంచ్ కూడా పనిచేసిన అనుభవం ఉంది. సో అప్పుడు మీ సర్పంచ్ హయాంలో గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి ఎటువంటిది, మీకు వచ్చిన పదవికి న్యాయం చేశారని మీరు అనుకుంటున్నారా? ఎస్ సార్, మేమైతే గతంలో మేము 2006లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము అప్పుడు గ్రామ సర్పంచ్గా మహిళా బీసీ రిజర్వేషన్లో మా మిస్సెస్ని మేము కుసబెట్టి మేము ఎమ్మెల్యే గెలిపించి సర్పంచ్గా గెలిచి ఊళ్ళందరూ జనాభా సహకారం నాకు అన్ని వర్గాలతోటి సహకారం చేసి సర్పంచ్గా గెలిచాము. ఆ తర్వాత కూడా నేను ఆ రోజు నేను సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మా ఊళ్ళో నేను 3 వాగ్దానాలు చేసిన. ఆ 3టి నేను శాయశక్తుల నా సర్పంచ్ పది పెట్టుకుని ఆ 3 మాత్రం కంపల్సరీ 2 సంవత్సరాలలో నేను నిరూపించిన. ఫస్ట్ సార్ బడి, రెండోది గుడి, మూడోది మాకు పేరపల్లి ఏపూరు బ్రిడ్జి. ఈ 3 సంస్థల్ని వెంకరెడ్డి గారి సహకారంతో, ఎమ్మెల్యే మాకు అప్పుడు చిరుమర్తి లింగయ్య ఉండే, చిరుమర్తి లింగయ్య సహకారంతో, ఎంపీ రాజగోపాల్ రెడ్డి గారు ఉండే, ఎంపీ రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఈ 3 పనులు మాత్రం నేను ఊళ్ళో న్యాయపరంగా నేను చేసిన నేను అనుకుంటున్నా. పబ్లిక్లో కూడా కొంచెం నాకు ఈ గుర్తింపు అనేది మాత్రం ఇప్పటి వరకు ఉన్నది అని నేను నా ఆత్మవిశ్వాసంతో అదే ఉద్దేశంతో కూడా ఇప్పుడు నేను సంఘాన్ని కూడా మా సొసైటీని కూడా అదే ఉద్దేశంతో డెవలప్ చేయాలని అనుకుంటున్నా. ఒకవేళ భగవంతుడు నాకు సహకరిస్తే అది కూడా నేను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాను సార్ అన్న. చేనేత ఎన్నికలలో అధికారిక బాధ్యతలు చేపట్టిన తర్వాత సొసైటీ అభివృద్ధికి ఎల్లవెల్లా కృషి చేస్తూ స్థానిక ఎమ్మెల్యే సహకారంతో, ప్రభుత్వ సహకారంతో చేనేత కళాకారులకు ఉన్న సమస్యలపైన ఎల్లప్పుడూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ చేనేత కళాకారులకు చేనేత భరోసా వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానంటూ తాటి రవీందర్ చెప్తా ఉన్నారు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఎక్స్ప్రెస్ టీవీ. కెమెరామెన్ బాలుతో రాజశేఖర్, చౌటుపల్లి నుండి.